అధికారంలోకి రావటానికి అబద్ధపు హామీలు ఇవ్వటం, ఆ తర్వాత వాటిని తుంగలో తొక్కటం ఇది ప్రస్తుత ఏపీ సీఎం జగన్ రెడ్డి నైజం. అధికారంలోకి రావటమే లక్ష్యంగా 2019 ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఇవ్వని హామీ లేదు, చెప్పని అబద్ధమూ లేదు. అందులో ముఖ్యమైనది దశలవారీ మద్య నిషేధం. నవరత్నాల్లో ఇదొక రత్నమంటూ మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి లక్షలాది మంది మహిళలను బుట్టలో వేసుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడం తిప్పి మద్య నిషేధం హామీని చెత్తబుట్టలా దాఖలు చేశారు. లక్షలాది మంది మహిళల నమ్మకాన్ని వమ్ము చేశారు. నమ్మక ద్రోహానికి అసలైన బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. జగన్మోహన్ రెడ్డి మాయమాటలతో వంచడంలో ఇతనికి మించిన వారెవరూ ఉండరు అనటంలో అతిశయోక్తి లేదేమో. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం, జనం సెంటిమెంట్ను క్యాష్ చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకోవటంలో దిట్ట ఈయన. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి జగన్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. నోరు విప్పితే అబద్ధాలు చెప్పే జగన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల్ని తన తప్పుడు హామీలతో వంచారు. కోట్లాది మంది మహిళల్ని సైతం తన గారడీ మాటలతో బురిడి కొట్టించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానంటూ ఊరు వాడా తిరుగుతూ ఊదరగొట్టారు. మద్యం అమ్మకాలే లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చేస్తానంటూ ఆనాడు జగన్ రెడ్డి చెప్పిన మాయమాటలను అమాయకులైన ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు నిజమనుకుని నమ్మారు. ఒక్క ఛాన్స్ అంటూ ఊరూరా ఓట్లు అడుక్కున్న జగన్ రెడ్డికి ఓటేసి గెలిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక జగన్ రెడ్డి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారు. పాముకు పాలు పోసి పెంచినా కాటు వేయడం దాని నైజం అన్నట్టు జగన్ రెడ్డి మహిళలకు వెన్నుపోటు పొడిచిన ఆయన ఏపీలో దశలవారీ మద్యపాన నిషేధానికి తూట్లు పొడుస్తూ వస్తున్నారు. 5 స్టార్ హోటల్స్కి మద్యం అమ్మకాలను పరిమితం చేస్తానన్న ఈ పెద్ద మనిషి వాడవాడలా ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. మద్యం షాపులను, అమ్మకాలను తన గుప్పెట్లోనే పెట్టుకుని ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. నాసిరకం మద్యాన్ని సైతం అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం వినియోగదారుల జేబులను, ఆరోగ్యాన్ని గుల్లచేస్తున్నారు. దేశంలోని ఎక్కడా లేని పనికిమాలిన బ్రాండ్లను వినియోగదారులకు అంటగడుతున్న జగన్ రెడ్డిని మహిళా లోకం ఈసడించుకుంటోంది. ఇలాంటి వ్యక్తిన తాము నమ్మి ఓట్లేసింది అని దుమ్మెత్తిపోస్తోంది. ఇక దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ రెడ్డి మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఏకంగా 10,000 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. మద్య నిషేధం పేరుతో గద్దెనెక్కిన వ్యక్తి ఇలా చేయటాన్ని చూసి యావత్ ఆంధ్రప్రదేశ్ నోరు వెళ్లబెట్టింది. అంతేకాదు గత 4 ఏళ్లలో సుమారు 1,00,000 కోట్ల రూపాయల మద్యం విక్రయాలు సాగించిన రికార్డు కూడా జగన్ రెడ్డికే దక్కుతుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మద్యంపై ఆదాయం సంపాదించవద్దా అని నిండు సభలో ప్రశ్నించిన తెంపరితనం కూడా జగన్ రెడ్డికే దక్కుతుంది. తనను నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిస్సిగ్గుగా వంచిన జగన్ రెడ్డి నేటికి అవే కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారు అంటే తనకు అలవాటైన కట్టుకథలనే వల్లివేస్తున్నారు. దశలవారీగా మద్యపాన నిషేధం చెయ్యకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని జగన్ రెడ్డి చాలాసార్లు నమ్మబలికారు. ప్రస్తుతం అతను అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు దాటుతోంది. మరో ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి మద్యపానం నిషేధం ఎప్పుడు చేస్తావు జగన్ అని తెలుగు ప్రజలు నిలదీస్తున్నారు. ముఖ్యంగా తమ భర్తలను తాగుబోతులుగా మార్చిన జగన్పై తెలుగింటి ఆడపడుచులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈసారి మద్యపాన నిషేధం గురించి జగన్ మాట్లాడితే తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు.